మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్కి అయితేనేమి, తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి, రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది. సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి, సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా మా దూరు తిరుపాలరెడ్డి గారు అయితేనేమి, కమలాపురం నరేంద్ర రామాంజుల రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు నరేంద్ర రామాంజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం. సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది. సో తప్పకుండా అందరి సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా అలాగే కార్యకర్తలందరూ కూడా అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో కార్యకర్తలే వెన్నెముక పార్టీకి. సో తప్పకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అవసరం. అదే కాకోకుండా మా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి, మా కడప జిల్లాలో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి, ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మా కడప పార్లమెంట్కి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా సో తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రజల్లోకి బాగా తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం నిజంగా హర్షణీయం. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా నరేంద్ర కూడా నేను అభినందిస్తూ, ఎందుకంటే గతంలో దాదాపు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షులుగా సురేష్ బాబు గారు పనిచేశారు. ఆయన ఇంకా నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని చెప్పినప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో రవీంద్రనాథ్ గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా గౌరవ వైభవం తెచ్చేదానికోసం తప్పకుండా కృషి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో రవీంద్రనాథ్ గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా రవీంద్రనాథ్ గారు
ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం నేను మనసారా అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నమయ్య అయితే ఇది ఉమ్మడి కడప జిల్లా. 2 జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా 2 జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి పరిచేదానికోసం, ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి అందరం కూడా 2 జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఇదే ఈరోజు కార్యక్రమానికి మన శాసనమండలి సభ్యులు వచ్చారు, గోవిందరెడ్డి గారు, పొద్దుటూరు మన ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా పద్వేలు శాసనసభ్యురాలు వచ్చారు, అదేవిధంగా గోవిందరెడ్డి గారు, అదేవిధంగా మన అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు, అదేవిధంగా తిరుపాలిగా ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మేమందరం శాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అదేవిధంగా రవీంద్రారెడ్డి గారికి నరేన్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కడప జిల్లాకు పెద్దలు పూజ్యులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడము, మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు పెద్దలు పూజ్యులు మరి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా నియమించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి వారి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మరి ప్రజలతో మమేకమై మరి ఈ రాష్ట్ర మరి ఏదైతే కార్యకర్తలతో నాయకులతో మమేకమై మరి ముందుకెళ్తున్న ఈ ఇరువురు నాయకులకు మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మా వైఎస్ఆర్ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మరి పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టుగా మరి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా ప్రధాన కర్తవ్యం మరి కార్యకర్తలు. ఎందుకంటే గత 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో అన్యాయం జరిగిందంటే ఒక్క కార్యకర్తలకు మాత్రమే జరిగిందని చెప్పి కూడా మేము కూడా విశ్వసిస్తున్నాం. మరి ఆ తరుణంలో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మరీ ముఖ్యంగా మరి కడప జిల్లాలో ఉండే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు మాటిస్తున్నాము. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అండగా ఉంటాము. ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఏ చిన్నపాటి హాని జరిగినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించడము, మరి అదేవిధంగా మరి మన మాజీ జిల్లా అధ్యక్షులు మరి కొత్తపల్లి సురేష్ బాబు గారు మరి ఆయన ఆరోగ్యరీత్యా మరి ఆయనకు ఆరోగ్యం సహకరించలేకపోవడము, మరి ఆయన స్థానంలో మరి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం కూడా చాలా సంతోషం. మరి గత 16 సంవత్సరాలుగా మరి సురేష్ బాబు గారు మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి మరి పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. మరి అదే తరహాలో మరి ఈ 5 ఏళ్లు కష్టపడి మరి 2024లో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తున్నాం. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి, అన్నమయ్య జిల్లాకి ఎన్నిక కాబడినటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను, అభినందనలు